Now here the class starts with the 10 bits from our textbook. Topic is vocabulary. From the pages, means page numbers 44, 45, 46 and 47. Okay, let's start. The first bit is acrophobia. Fast ga cheppestanu. Okay. Acrophobia. D. Answer is fear of heights. ఎత్తులు ఎక్కాలంటే ఉండే భయాన్ని ఆక్రోఫోబియా అంటారు. ఓకే, కనిపిస్తుందమ్మా? నౌ ద నెక్స్ట్ వన్ అటికీఫోబియా. ఆన్సర్ ఈజ్ ఈ. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే ఓటమి గురించిన భయాన్ని అటికీఫోబియా అంటారు. నౌ ద నెక్స్ట్ వన్ ఈజ్ అఘోరాఫోబియా. దట్ ఈస్ కాల్డ్ ఎఫ్. ఫియర్ ఆఫ్ క్రౌడ్స్ అండ్ ఆఫ్ బీయింగ్ అలోన్ ఇన్ ఓపెన్ స్పేసెస్. మీన్స్ బయట గుంపులో అంటే చాలామంది వ్యక్తుల మధ్య ఉండడానికైనా భయపడడం ఉంటుంది కదా, ఆ భయం. కానీ ఒంటరిగా ఉండడం కూడా భయమే. అలాంటి భయాన్ని ఏమనొచ్చు? అఘోరాఫోబియా అంటారు. నౌ క్లాస్ట్రోఫోబియా. దట్ ఈస్ కాల్డ్ ఫియర్ ఆఫ్ క్లోజ్డ్ ఆర్ కన్ఫైన్డ్ స్పేసెస్. మీన్స్ కొన్ని ప్రదేశాలకి వెళ్ళడం భయం ఉంటుంది కదా, అలాంటి భయాన్ని క్లాస్ట్రోఫోబియా అంటారు. నౌ గ్రాఫోఫోబియా. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. గ్రాఫ్ అంటేనే రైటింగ్ అన్నమాట. గ్రాఫింగ్ అంటారు తెలుసా? నౌ గ్రాఫ్ మీన్స్ రైటింగ్. గ్రాఫోఫోబియా మీన్స్ ఫోబియా అంటేనే ఫియర్ ఆఫ్ రైటింగ్. దట్ ఈస్ బి. ఓకే, ఫియర్ ఆఫ్ రైటింగ్. రాయడం అనగానే భయపడతారు కొంతమంది. అలాంటి భయాన్ని గ్రాఫోఫోబియా అంటారు. నౌ హెమటోఫోబియా. హెమాటోఫోబియా మీన్స్ ఫోబియా ఈజ్ ఈక్వల్ టు మీన్స్ దట్ మీన్స్ ఫియర్. హేమా అనగానే హిమోగ్లోబిన్ అంటాం కదా. హేమా మీకు గుర్తుపెట్టుకోవడానికి ఇవి ట్రిక్స్ అనమాట. హెమటోఫోబియా మీన్స్ హేమా మీన్స్ బ్లడ్, హిమోగ్లోబిన్ అంటాం. బ్లడ్ మీన్స్ ఫియర్ ఆఫ్ బ్లడ్. దట్ ఈస్ సి. ఓకేనా? నౌ ద ఫస్ట్ బిట్ is completed. Now here the second bit, antiseptic means a substance that kills germs like bacteria లాంటి germs, కీటకాలను చంపే పదార్థం కానీ సబ్స్టాన్స్. ఓకేనా? ఒక ఎలిమెంట్ అన్నమాట. దాన్ని యాంటీసెప్టిక్ అంటారు. దట్ ఈస్ ఆన్సర్ ఈస్ ఈ. ఇమ్యూన్. జీ. ఇమ్యూనిటీ పవర్ అని ఈ మధ్య వింటున్నాం కదా. జీ. రెసిస్టెంట్ టు ఏ పర్టికులర్ డిసీజ్ ఆర్ టాక్సిన్. టాక్సిన్ అంటే ఒక రకమైన ఏమనొచ్చు, ఆల్కహాల్ కానీ ఏదైనా. అదర్వైజ్ డిసీజ్ మీన్స్ వ్యాధి. ఇలాంటి వాటికి రెసిస్టెంట్ పవర్ని అంటే నిరోధకంగా వాడగలిగేది. నిరోధకము ఇన్ తెలుగు ఇమ్యూన్ అంటారు. ఇమ్యూనిటీ పవర్. ఓకే, నిరోధకమైన శక్తి అన్నమాట. వ్యాధి నిరోధక శక్తి అంటాం కదా, దానికి ఉపయోగపడే వర్డ్ది ఇమ్యూన్. నౌ అనస్థెటిక్. అనస్థెటిక్ అంటేనే అనస్థీషియా అంటే మత్తు. అనస్థెటిక్ మీన్స్ ఎఫ్ హియర్. మెడిసిన్ దట్ మేక్స్ వన్ అనేబుల్ టు ఫీల్ పెయిన్. అంటే ఎవరికైనా బాధ కలిగించకుండా ఉండేందుకు వాడే ఒక మందు. దట్ ఈస్ కాల్డ్ మత్తు మందు. ఆపరేషన్స్లో వాడతారు. ఓకే. అనీమియా మీన్స్ ఏ మెడిసిన్ దట్ కాజెస్ వామిటింగ్. కాదు, ఏ కండిషన్ కాజ్డ్ బై ల్యాక్ ఆఫ్ బ్లడ్. ఓకే, అనీమియా అంటే రక్తహీనత కలిగి ఉన్న స్థితి, రక్తం లేకుండా ఉన్న స్థితిని అనీమియా అంటారు. క్వారంటైన్. మోస్ట్లీ మనం ఈ మధ్య వింటున్న వర్డ్ క్వారంటైన్. దట్ ఈస్ ఏ. ఆన్సర్ ఈస్ కన్ఫైన్ టు వన్ ప్లేస్ టు అవాయిడ్ స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. మీన్స్ ఒక ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా మనం ఒక ప్రదేశానికే, ఒక చోటుకే, అక్కడే ఉండడం అన్నమాట. దానికే పరిమితం అవడాన్ని క్వారంటైన్ అంటారు. నౌ ఫ్యూమిగేట్. ఆన్సర్ ఈస్ డి. దట్ ఈస్ కాల్డ్ వాట్? టు డిస్ఇన్ఫెక్ట్ విత్ స్మోక్. పొగతో ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి అనేది ఇట్స్ ఎ వర్బ్. అందుకనే టు డిస్ఇన్ఫెక్ట్ విత్ స్మోక్. నౌ ద సెకండ్ బిట్ ఈస్ కంప్లీటెడ్.
నా ద థర్డ్ వన్, ఇవన్నీ యాత్రలు, జర్నీలు అనమాట. థర్డ్ బిట్ అన్నింటి మీనింగ్ యాత్రలే, బట్ వాటిలో ఉన్న డిఫరెన్స్ ఏంటో చూద్దాం. నా ఫస్ట్ వన్ ఈజ్ పెరిగ్రినేషన్. పెరిగ్రినేషన్ మీన్స్ ఎస్పెషలీ ఆన్ ఫుట్, కాలినడకన వెళ్ళే యాత్ర, దట్ టు లాంగ్ అండ్ స్లో జర్నీ. ఏ లాంగ్ అండ్ స్లో జర్నీ ఎస్పెషలీ ఆన్ ఫుట్, కాలినడకన చేసే దూర ప్రయాణము లేక యాత్ర అనొచ్చు. నౌ సర్జన్, ఆన్సర్ ఈస్ టెంపరరీ స్టే ఇన్ ఏ ప్లేస్ అవే ఫ్రమ్ హోమ్. ఇంటికి దూరంగా అంటే డొమెస్టిక్ లైఫ్కి దూరంగా ఒక ప్లేస్లో తాత్కాలికంగా ఉండడాన్ని, టెంపరరీగా ఉండడాన్ని దాన్ని సర్జన్ అంటారు. నౌ పిలిగ్రిమేజ్, వెరీ ఇంపార్టెంట్ వర్డ్, చాలాసార్లు వచ్చింది ఇది. ఏ జర్నీ టు ఏ హోలీ ప్లేస్ ఫర్ రిలీజియస్ రీజన్స్. అంటే పిలిగ్రిమేజ్ అంటే తీర్థయాత్ర, తెలుగులో తీర్థయాత్ర. ఏ జర్నీ టు ఏ హోలీ ప్లేస్ ఫర్ రిలీజియస్ రీజన్స్ అంటే మతపరమైన సంబంధించిన మతానికి సంబంధించిన కొన్ని హోలీ ప్లేసెస్, పవిత్రమైన ప్లేసెస్ అంటే ఏంటి? తీర్థాలు అన్నమాట. మీన్స్ తీర్థయాత్ర. పిలిగ్రిమేజ్ మీన్స్ తీర్థయాత్ర. బి. నెక్స్ట్ వోయేజ్. వోయేజ్ అనగానే బాగా గుర్తుపెట్టుకోండి, వాటర్, స్పేస్. ఆన్సర్ ఏంటి? ఏ లాంగ్ జర్నీ బై సీ ఆర్ ఇన్ స్పేస్. అంటే ఏంటి? సీ మీన్స్ సముద్రం అంటే వాటర్, ఇన్ స్పేస్ మీన్స్ అంతరిక్షం, పైన, స్కై. ఓకే, ఇన్ స్పేస్ అంటే అంతరిక్షం. ఏ లాంగ్ జర్నీ బై సీ ఆర్ ఇన్ స్పేస్, స్పేస్ ద్వారా కానీ వాటర్ ద్వారా మీన్స్ సీ ద్వారా కానీ చేసే లాంగ్ జర్నీ, యాత్రని, ప్రయాణాన్ని వోయేజ్ అంటారు. నా క్రూయిజ్. క్రూయిజ్ అంటే ఆన్సర్ ఏంటి? ఏ సీ ట్రిప్ టేకెన్ ఫర్ ప్లెజర్ ఆర్ యాజ్ ఏ వెకేషన్. వెకేషన్ అంటే ఏంటి? హాలిడే ట్రిప్. ఒక హాలిడే ట్రిప్ ఫర్ ప్లెజర్, హ్యాపీనెస్ కోసం జస్ట్ ట్రిప్ వేస్తారు కదా, వెకేషన్ ట్రిప్, హాలిడే ట్రిప్స్. బట్ దట్ ఈజ్ ఓన్లీ బై సీ. సీ అంటే ఏంటి? వాటర్, మీన్స్ సముద్ర ప్రయాణం, క్రూయిజ్ అంటారు. నా ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్స్పీడిషన్. ఎక్స్పీడిషన్ మీన్స్ ఏ పర్పస్ఫుల్ జర్నీ బై ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే కొంతమందిని, అంటే సమూహంగా కలిసి ఒక గుంపుగా వెళ్ళే. పర్పస్ఫుల్ అంటే ఏంటి? దానికి ఒక అర్థం ఉండాలి ఆ జర్నీకి, ఆ ప్రయాణానికి. అలాంటి ప్రయాణాన్ని ఎక్స్పీడిషన్ అంటారు, అది కూడా యాత్రనే. నౌ దీస్ ఆర్ ఏంటివన్నీ జర్నీస్, బట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జర్నీ అనమాట. ద థర్డ్ బిట్, ఇక్కడ ఇచ్చిన 6 వర్డ్స్. నౌ ద నెక్స్ట్ ఫోర్త్ వన్, మ్యూజియం. మ్యూజియం మీకు తెలుసు కదా, నిన్న వచ్చిన వర్డ్, ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్లో మ్యూజియం ఉంది. ఆన్సర్ ఈజ్ ఈ, దట్ ఈస్ హియర్ ఏ బిల్డింగ్ వేర్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ వేరియస్ ఇంట్రెస్ట్ ఆర్ కెప్ట్. నేను చెప్పుకున్నాం మనం, కల్చరల్, హిస్టారికల్ ఇంట్రెస్ట్ అంటే అలాంటి ఆబ్జెక్ట్స్ పెట్టే చోటుని మ్యూజియం అంటారు. ఇది రిపీటెడ్ వర్డ్. ఓకే, నెక్స్ట్ వర్డ్ శాంక్చురీ. శాంక్చురీ అనగానే బాగా గుర్తుపెట్టుకోండి, బర్డ్స్. ఆన్సర్ ఈస్ హియర్ ఎఫ్. ఎక్కడుంది? అన్ ఏరియా వేర్ బర్డ్స్ అండ్ యానిమల్స్ ఆర్ ప్రొటెక్టెడ్. అంటే పక్షులని, జంతువులని కాపాడబడే ఒక చోటుని, మీన్స్ అవన్నీ ఉండే ఒక చోటుని శాంక్చురీ అంటారు. శాంక్చురీ. అబ్జర్వేటరీ. నౌ ఆన్సర్ ఈస్, ఇక్కడేంటి వర్డ్ ఈస్ అబ్జర్వేటరీ. అబ్జర్వేటరీ అనగానే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టార్స్, జీ. ఏ బిల్డింగ్ విచ్ హ్యాస్ ఫెసిలిటీస్ అండ్ ఎక్విప్మెంట్ టు అబ్జర్వ్ స్టార్స్. నక్షత్రాలని, స్పేస్లో ఉన్న నక్షత్రాలని అబ్జర్వ్ చేయడానికి ఉన్న పెద్ద వాటి సామాగ్రి, అవన్నీ ఫెసిలిటీస్ ఉన్న చోటుని, అదర్వైజ్ బిల్డింగ్ని అబ్జర్వేటరీ అంటారు. ఓకే, నౌ హియర్ నెక్స్ట్ వర్డ్, ఇక్కడ ఫోర్త్, మీ బుక్లో స్టేడియం ఉంది. ఆన్సర్ వర్డ్ స్టేడియం అనేది ఉంది మీ బుక్లో. వర్డ్ ఆన్సర్ ఏంటంటే స్పోర్ట్స్ గ్రౌండ్ అని ఇచ్చారు మీకు.
స్పోర్ట్స్ గ్రౌండ్, దట్ ఈస్ కాల్డ్ హెచ్ దేర్ ఐ థింక్. హెచ్ ఈ బిట్లో, ఫోర్త్ బిట్లో హెచ్, స్టేడియంకి హెచ్. నెక్స్ట్ జిమ్నాజియం. జిమ్నాజియం మీన్స్ ఆన్సర్ బి, ఏ రూమ్ దట్ హ్యాస్ ఎక్విప్మెంట్ ఫర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్. ఫిజికల్ ఎక్సర్సైజ్ కొరకు ఉన్న, మీకు తెలిసిందే ఇది జిమ్ అంటారు. ఇన్ షార్ట్ జిమ్నాజియంని జిమ్ అంటారు. నెక్స్ట్ మొనాస్టరీ. మొనాస్టరీ మీన్స్ ఆన్సర్ ఈజ్ ఏ బిల్డింగ్ వేర్ మాంగ్స్ లివ్. మాంగ్స్ అంటే ఏంటి? సన్యాసులు. మాంగ్స్ అంటే ఎవరు? మ్యారేజెస్ చేసుకోకుండా చాలా దూర ప్రాంతాలకి వెళ్ళి ఎక్కడే ఉండిపోతారు చూసారా, ఒక ఋషుల్లాగా. వాళ్ళు ఉండే ప్లేస్ని మొనాస్టరీ అంటారు. ఓకేనా, వాళ్ళు నివసించే చోటుని మొనాస్టరీ అంటారు. నా ద ఫోర్త్ బిట్ ఇట్ ఈస్. నా ఫిఫ్త్ వన్ అంబిషియస్. అంబిషన్స్ అంటే, అంబిషన్ అంటే ఏంటి? ఆశయం కలిగి ఉండడం. అంబిషియస్ అంటే ఏంటి? ఎఫ్ హియర్, షోయింగ్ ఎ స్ట్రాంగ్ డిజైర్ అండ్ డిటర్మినేషన్ టు సక్సీడ్. అంటే ఏంటి? విజయం పొందడానికి మన దగ్గర అంటే ఉన్న డిజైర్, ఆశ, కోరిక. కోరిక అంటావా? పట్టుదల. డిటర్మినేషన్ అంటే పట్టుదల. ఇవన్నీ కలిగి ఉండడాన్ని అంబిషియస్ అంటారు. అంబిషియస్ అంటే ఇంకా షార్ట్కట్లో చెప్పాలంటే, ఇన్ షార్ట్, ఆశయంతో ఉండడం అంబిషియస్. నెక్స్ట్ హ్యాపీ గో లక్కీ. హ్యాపీ గో లక్కీ అంటే ఏంటి? డి ఆన్సర్, చియర్ఫుల్లీ. చూడగానే తెలుస్తుంది హ్యాపీ గో లక్కీ అంటే ఏదైతే అదైందిలే అనేసి అబౌట్ ద ఫ్యూచర్ పట్టించుకోకుండా ఉండడం అనమాట. చియర్ఫుల్లీ అంటే అది కూడా పాజిటివ్గానే, నెగిటివ్గా కాదు. నౌ చియర్ఫుల్లీ అన్కన్సర్న్డ్ అబౌట్ ద ఫ్యూచర్. భవిష్యత్తు గురించి ఏమైతే అవుతుందిలే అనేసి, అది కూడా ఏంటి? పాజిటివ్గా, చియర్ఫుల్లీ. ఓకేనా, హ్యాపీ గో లక్కీ అంటే గడిచిపోతూ ఉంటాయి అన్నమాట డేస్, అలాగా హ్యాపీగా, పాజిటివ్గా. అలాంటి యాటిట్యూడ్ కలిగి ఉండడాన్ని హ్యాపీ గో లక్కీ అంటారు. నౌ ద నెక్స్ట్ వన్. ఇక్కడ ఈ వర్డ్లో ఇక్కడ మీకు గ్యారల్లస్ అని ఇచ్చారు వర్డ్. మీకు ఆన్సర్ ఏంటంటే అక్కడ ఏ, వెరీ టాకటివ్. చాలా బాగా మాట్లాడడం అనమాట. టాకటివ్, ఎక్సెసివ్లీ టాకటివ్. ఊరికే మాట్లాడుతూ ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళకి గ్యారల్లస్ అనే వర్డ్ సూట్ అవుతుంది. నెక్స్ట్ ఎబిలియంట్. నా ఆన్సర్ ఈజ్ ఈ, బబ్లింగ్ విత్ ఎనర్జీ అండ్ ఎంతూజియాజం. ఎంతూజియాజం అంటే ఏంటి? వెరీ కుతూహలం అంటాం, చాలా ఆసక్తి, దాంతో బబ్బులు అవ్వడం, చాలా ఆసక్తిగా ఉండడం అనమాట. నౌ నెక్స్ట్ ఫ్రాంక్. ఆన్సర్ ఈజ్ సి, ట్రూత్ఫుల్ అండ్ ఆనెస్ట్ ఇన్ ఎక్స్ప్రెసింగ్ వన్స్ ఒపీనియన్స్. ఒకరి అభిప్రాయాలు అంటే ఎవరి సొంత అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తపరచడంలో ట్రూత్ఫుల్ అండ్ ఆనెస్ట్గా, నిజాయితీగా ఉండడం. దాని మీకు తెలిసి ఎలాగో ఆన్సర్ మీనింగ్ ఫ్రాంక్ అన్నమాట. ఫ్రాంక్ అంటే ఆనెస్ట్, ట్రూత్ఫుల్ అండ్ ఆనెస్ట్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడ ఈ వర్డ్ ప్లేస్లో మీకు ఇచ్చిన మీ బుక్లో వర్డ్ ఏది ఉంది అంటే ఇండస్ట్రియస్. ఇండస్ట్రియస్ అంటే చాలా హార్డ్ వర్క్, బాగా శ్రమతో ఉండడం, అంటే శ్రమించడం. మీకు ఇక్కడ మేబీ బిలో ఉండొచ్చు. ఆన్సర్ ఈజ్ హార్డ్ వర్కింగ్. పెట్టేసుకోండి. నెక్స్ట్, ఇది ఎలా ఉంటే అలా పెట్టుకోకండి, నేను చెప్పేది ఈ 3 వర్డ్స్. ఇక్కడ ఏంటి? స్టేడియం ఫోర్త్ బిట్లో, ఫిఫ్త్లో 2 వర్డ్స్, గ్యారల్లస్ అండ్ ఇండస్ట్రియస్. చూసుకొని ఆన్సర్స్ చేసుకోండి, పెట్టుకోండి. నా ది 6th బిట్ సెంటెన్స్. ఇదంతా కూడా కోర్టు భాష. ఈ బిట్లో ఉన్నాయండి కోర్టు భాషలు. ఓకే, మీన్స్ ద వర్డ్స్ రిలేటెడ్ టు ద కోర్ట్. సెంటెన్స్ అంటే ఏంటి? వాక్యం అంటాం కదా, సెంటెన్స్. బట్ సెంటెన్స్ అంటే ఏంటంటే శిక్ష, పనిష్మెంట్. యూనో, కోర్టు భాషలో డెత్ సెంటెన్స్ అంటారు. డెత్ సెంటెన్స్ మీన్స్ ఉరి శిక్ష అంటాం. ఆన్సర్ ఈజ్ హియర్ ఎఫ్, ద పనిష్మెంట్ గివెన్ టు ఎ పర్సన్ ఫౌండ్ గిల్టీ బై ఎ కోర్ట్. ఓకే, ఇవ్వబడిన శిక్షని సెంటెన్స్ అంటారు. నౌ చార్జ్. ఆన్సర్ ఈజ్ ఈ, అంటే ఒకరికి ప్రిజనర్ అంటే ఎవరు? ఖైదీ. ఒక ఖైదీకి
కి పడిన అక్యుజేషన్, ఒక నింద. అక్యుజేషన్ అంటే ఏంటంటే అతను చేశాడు అని